ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించి ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ ఫస్ట్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఈ పేపర్ 26-23 పేపర్ షిఫ్ట్ 2 పేపర్ ఫ్రెండ్స్. సో 2024లో మనం సాల్వ్ చేసే ఫస్ట్ ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్గా ఎంటీఎస్ సంబంధించి మాక్ టెస్ట్ అప్లోడ్ చేస్తున్నాం. సో ప్లేలిస్ట్ ఉంటాయి అందులో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ నాన్ స్పెరికల్ పోర్షన్ ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్ఫియర్ ఈజ్ 1560 meters, then the total surface area of the hemisphere. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ అడుగుతున్నాడు. కాకపోతే క్వశ్చన్లో ఇచ్చిన మెయిన్ మ్యాటర్ ఏంటి, సో దేని వాల్యూ ఇచ్చాడు చూడండి. ఇఫ్ ద ఏరియా ఆఫ్ నాన్ స్పెరికల్ పోర్షన్ ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్ఫియర్. సో నాన్ స్పెరికల్ పోర్షన్ ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్ఫియర్ అంటే అర్థం ఏంటంటే సర్కిల్ అని. ఓకేనా, ఆ సర్కిల్ ఏరియా ఇచ్చాడు 1560 meter square. ఓకేనా, 1560 meter square అనమాట. ఓకే, అది ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఇచ్చాడు. దాన్ని మనం నాన్ స్పెరికల్ పోర్షన్ ఆఫ్ ఏ సాలిడ్ స్పియర్ అంటాం. సో ఇక్కడ సర్కిల్ ఏరియా ఇచ్చాడు కాబట్టి సర్కిల్ ఫార్ములా ఏంటి, πr² ఈక్వల్ టు 1560. సో సర్కిల్ ఏరియా ఫార్ములా రాసాం, πr² ఈక్వల్ టు 1560 వాల్యూ ఇచ్చాడు. మనకు కావాల్సింది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్ఫియర్. సో హెమిస్ఫియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. హెమిస్ఫియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 3πr². ఆల్రెడీ πr² వాల్యూ 1560 కాబట్టి 3 × 1560 మల్టిప్లై చేయండి. సో 3 zeros 3 6 18 అవుతుంది. సో లాస్ట్లో 80 ఓన్లీ ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో 4680. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. ప్రాబ్లం వచ్చేసరికి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 32% ఆఫ్ 75% ఆఫ్ 7800. ఓకే, 32% అంటే 32/100 ఆఫ్ అండ్ కాబట్టి ఇంటూ 75% అండ్ కాబట్టి 75/100 ఇంటూ 7800 వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకే, 2 zeros క్యాన్సిల్ చేద్దాం. తర్వాత 25 3 times, 25 4 times క్యాన్సిల్ అవుతుంది. 4 8 32 అవుతుంది. సో 8 3 times ఎంత అంటే 24 × 78. ఓకే, 24 × 78 చేయాలి. మనం యూనిట్ డిజిట్ ప్రకారం ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. డైరెక్ట్గా టోటల్ మల్టిప్లై చేసుకోవచ్చు, కాకపోతే జస్ట్ మనం యూనిట్ డిజిట్ సాల్వ్ చేసి చెక్ చేయవచ్చు. కాకపోతే ఇక్కడ అన్ని యూనిట్ డిజిట్లు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. 3 సేమ్ ఉన్నాయి, 1 డిఫరెంట్గా ఉంది. కాబట్టి ముందు మనకి యూనిట్ డిజిట్ ఎంతో చూడండి. 8 4s ఎంత, 8 4s 32 అంటే యూనిట్ డిజిట్ ఎంత 2. కాబట్టి ఇక్కడ 3 2s ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ 10s ప్లేస్ కూడా మనం కనుక్కోవాలి. సో నెక్స్ట్ 10s ప్లేస్ కూడా మనం కనుక్కోవాలంటే చూడండి, 8 4s 32, 2 రాసుకున్నాం, 3 సైడ్ ఉంచండి. నెక్స్ట్ వచ్చేసరికి 7 2s ఎంత అవుతుంది 14, 7 2s 14. అందులో యూనిట్ డిజిట్ ఎంత అంటే 4. సో 4 + 3 7 అంటే 72. ఈ ఎండులో 72 ఉండాలి. ఓన్లీ ఆప్షన్ సిలో మాత్రమే ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, లేదనుకోండి సింపుల్గా మీరు ఆప్షన్ సి ఎలా వస్తుందంటే 24 × 72 మల్టిప్లై చేయండి. 72 కాదు 78. ఓకే, ఎందుకంటే ఇక్కడ 2 zeros కదా 78. సో మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేసిన మనకి 1872 వస్తుంది. ఓకే, మనం జస్ట్ యూనిట్ డిజిట్ చెక్ చేసాం. యూనిట్ డిజిట్ లేదు కాబట్టి 10s డిజిట్ కూడా కనుక్కున్నాం. సో 10s డిజిట్ ఆన్సర్ వచ్చింది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 8 and 12. సో 8 and 12తో డివైడ్ అవ్వాలంటే మనం ఎల్సిఎం కనుక్కోవాలి. సో 8 and 12 ఎల్సిఎం ఎంత వస్తుంది ఇక్కడ 24. సో 8 3s 24, 12 2s 24. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి డైరెక్ట్గా 12 2s 24. సో మనకి ఈ 24 అనేది ఎల్సిఎం అవుతుంది. ఈ 24తో డివైడ్ అవుతున్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటో చూడండి. సో 196 పర్ఫెక్ట్ స్క్వేర్, 121 పర్ఫెక్ట్ స్క్వేర్, 100 పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ మిస్ప్రింట్ అయింది 144 అనమాట, అది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. కాకపోతే ఇక్కడ అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్సే ఉన్నాయి. కాకపోతే 24తో ఏదైతే డివైడ్ అవుద్దో అది మన ఆన్సర్ అవుతుంది. స్మాలెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 8 and 12. 8తో డివైడ్ అవ్వాలి, అలాగే 12తో డివైడ్ అవ్వాలి. అంటే మనం కనుక్కోవాల్సింది ఎల్సిఎం. సో ఎల్సిఎం అంటే 12 కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో 24తో ఎల్సిఎం 24 కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 24 ఏది డివైడ్ అవుద్దో చూడండి. సో ఆప్షన్ బి డివైడ్ అవుతుంది. అంటే ఆప్షన్ బి 144 ఇక్కడ మిస్ప్రింట్ అయిందనమాట.
సో 144 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. వర్క్ నుంచి ప్రాబ్లం రిపీట్ అయింది. ఏ అలోన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 4 days. ఏ అనేవాడు ఒక వర్క్ని 4 daysలో కంప్లీట్ చేస్తే విచ్ బి అలోన్ కెన్ డూ 6 days. అదే వర్క్ని బి 6 daysలో కంప్లీట్ చేస్తాడంట. ఇన్ హౌ మెనీ డేస్ దే టుగెదర్ కెన్ డూ ఇట్. సో ఇద్దరు కూడా కలిస్తే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. ఓకేనా. సో ఏ బై బి ఈజ్ ఈక్వల్. సో ఎంతకన్నా సింపుల్గా చేయాలంటే చూడండి, సింపుల్గా ఏ ఈక్వల్ టు 4 తీసుకోండి, బి ఈక్వల్ టు 6 తీసుకోండి. రెండింటికి కలిసి ఏమవుతుంది 12. సో 4 3 times అవుతుంది, 6 2 times అవుతుంది. ఇది వారి యొక్క ఎఫిషియన్సీ. ఓకేనా. ఏ బి 4 6 తీసుకున్నాం. 4 6 ఎల్సిఎం 12 అంటే టోటల్ వర్క్ అనమాట. ఏబి చేయాల్సిన టోటల్ వర్క్. సో ఏ వచ్చేసరికి రోజుకు 3 parts వర్క్ చేస్తే బి రోజుకు 2 parts. ఇప్పుడు ఇద్దరు కూడా వర్క్ కలిసి చేశారనుకోండి, 3 + 2 5 parts రోజు కంప్లీట్ చేస్తారు. కాకపోతే టోటల్ వర్క్ ఎంత 12 ఉంది కాబట్టి న్యూమినేటర్లో 12 రాసుకుంటాం. 12/5 days పడుతుంది. 12/5 days అంటే ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో ఇదే ప్రాబ్లం వేరొక విధంగా సాల్వ్ చేయాలంటే ఏ ఇంటూ 4 days కంప్లీట్ చేస్తే బి ఇంటూ 6 daysలో కంప్లీట్ చేస్తాడు. సో ఏ బై బి ఈజ్ ఈక్వల్ మన డైరెక్ట్గా 6/4 2 3 times 2 2 times. సో ఏ రోజుకు 3 parts కంప్లీట్ చేస్తే బి రోజుకు 2 parts కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ మీరు ఏని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ వర్క్ వస్తుంది. ఏ వాల్యూ ఎంత ఇక్కడ 3 parts కాబట్టి 3 సబ్స్టిట్యూట్ చేయండి. 3 4s 12 టోటల్ వర్క్ 12 అయింది. ఇక్కడ టుగెదర్ అన్నాడు కాబట్టి ఏ వాల్యూ 3 బి వాల్యూ 2. సో 3 + 2 5. సో 12/5 అనేది మన ఆన్సర్ అవుతుంది. మీ ఇష్టం, ఎలాగైనా చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఈ మోడల్ ఎక్కువగా రిపీట్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఓకే, మోడల్ నోట్ చేసుకోండి. Profit obtained on selling an article for 600 is equal to the loss incurred on selling the same article for 400. If the selling price is 750, then what is the profit percentage? Profit obtained on selling article for 600. సో 600కి సేల్ చేయడం ద్వారా ప్రాఫిట్ అయితే వచ్చిందంట. సో అదే ఆర్టికల్ని మనం 400 అమ్మడం ద్వారా ఏమైందంటే లాస్ వచ్చింది. ఇప్పుడు ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఎంతైతే లాస్ వచ్చిందో ఆ రెండు కూడా ఈక్వల్ అంటాం. ఆ రెండు కూడా ఈక్వల్ అయినాయి. సో ప్రాఫిట్ ఎంతైతే వచ్చిందో లాస్ కూడా ఎంత వచ్చిందని ఈక్వల్ అన్నాడు. కాకపోతే ఎప్పుడు ప్రాఫిట్ 600కి అమ్మినప్పుడు ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో లాస్ అనేది 400కి అమ్మినప్పుడు ఎంతైతే లాస్ వచ్చిందో ఆ రెండు అమౌంట్స్ కూడా ఈక్వల్ అని ఈక్వల్ ఇచ్చాడు క్వశ్చన్లో. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ 750, ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ అనేది 750 అయితే అప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత. ఇప్పుడు ఈ 600 ఏంటి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ 600, ప్రాఫిట్ అమ్మినప్పుడు 600 ఏంటంటే సెల్లింగ్ ప్రైస్. 600 సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ వచ్చింది, అలాగే 400 సేల్ చేసినప్పుడు లాస్ వచ్చింది. కాకపోతే ఆ రెండు ఈక్వల్, ఎంతైతే ప్రాఫిట్ అయిందో అంతే లాస్ అయిందో అది ఈక్వల్ అయింది అనమాట. ఎనివే వాడు ఏమన్నాడు దాని ప్రకారం మనం రాద్దాం. ప్రైస్లో నుంచి మనం కాస్ట్ ప్రైస్ మైనస్ చేయాలి. లాస్ అంటే కాస్ట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ మైనస్ చేస్తే దాన్ని మనం లాస్ అంటాం. ఇది ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ తెలిస్తే మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ప్రాఫిట్ అప్డైన్ అంది కాబట్టి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 600 అని కాబట్టి 600. సో సిపి తెలియదు కాబట్టి -x అనుకుందాం. నెక్స్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు సో లాస్ సిపి తెలుసు అంటే తెలియదు కాబట్టి x అనుకుంటాం మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు నెక్స్ట్ అంటే 400 ఇచ్చాడు, 400 తీసుకోండి. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఆ రెండు కూడా ఈక్వల్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ చేద్దాం. అప్పుడు 600 - x ఈజ్ ఈక్వల్ టు x - 400. ఇక్కడ నుంచి చూడండి. సో 600 ఇక్కడ ఉన్న -400 రైట్ లెఫ్ట్ సైడ్కి వస్తే 400 అవుతుంది +400. ఇక్కడ ఉన్న x ఇక్కడ -x రైట్ సైడ్కి వస్తే 2x. సో 1000 ఈజ్ ఈక్వల్ టు x. సో x ఈక్వల్ టు 500. x అంటే ఏంటి కాస్ట్ ప్రైస్ కాబట్టి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చిందంటే 500. ఓకే. సో కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 500. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే 750. ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. సో డిఫరెన్స్ కనుక్కోండి 250. సో డిఫరెన్స్ అనేది 250 అంది. మనకి ప్రాఫిట్ కనుక్కోవాలంటే డైరెక్ట్గా చెప్పవచ్చు 500లో 250 ఎంత పర్సెంటేజ్ హాఫ్ ఉంటుంది. 250 + 250 500 అవుతుంది కాబట్టి ఈ 250 అనేది 50% అవుద్ది. ఆన్సర్ డైరెక్ట్గా చెప్పొచ్చు. కాకపోతే ఫార్ములా ప్రకారం వెళ్ళాలంటే చూడండి ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 500 కొన్నాం 750కి సేల్ చేసాం అంటే 250 లాభం.
సో 250 ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ అంటే 500 ఇంటూ 100. 250 2 టైమ్స్ అవుతుంది, 250 టైమ్స్ అవుతుంది, కాబట్టి 50% అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ది యావరేజ్ ఆఫ్ 15 రిజల్ట్స్ ఈజ్ 52. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 8 రిజల్ట్స్ 56 అండ్ దట్ ఆఫ్ లాస్ట్ 8 రిజల్ట్స్ ఈజ్ 55, దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ 8th రిజల్ట్స్? వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో యావరేజ్ నుంచి మనకు రిపీట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 రిజల్ట్స్ ఉన్నాయి, వాటి యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 52. సో టోటల్ సమ్ ఏమవుతుంది చూడండి. టోటల్ సమ్ అంటే మల్టిప్లై చేయండి. 15 ఇంటూ 52 మల్టిప్లై చేస్తే 15 2s 13, 15 8 అనేది టోటల్ సమ్. సో ఈ 15లో ఫస్ట్ 8 వాల్యూస్ ఇచ్చాడు. సో ఫస్ట్ 8 వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ యావరేజ్ ఆఫ్ 15 రిజల్ట్స్ అన్నాడు. అంటే 15 మెంబర్స్ యొక్క రిజల్ట్స్ 52 అనుకుందాం. సో ఈ 15 మెంబర్స్ రిజల్ట్స్ 52 అయితే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 8 స్టార్టింగ్ 8 మెంబర్స్ యావరేజ్ ఎంత అంటే 56 అన్నాడు. కాబట్టి 56 తీసుకుంటూ మల్టిప్లై చేస్తాం. 8 6 48, 8 5 40, 44. సో 44 తీసుకుంటాం. నెక్స్ట్ సో అగైన్ లాస్ట్ 8 రిజల్ట్స్ అండి కాబట్టి లాస్ట్ 8 తీసుకుంటాం. దాని యావరేజ్ ఇచ్చాడు 55, 55 తీసుకోండి. 8 5 40, 8 5 40, 44. ఓకే. సో మనం కనుక్కోవాల్సింది లాస్ట్ 8 రిజల్ట్స్. ఓకేనా, లాస్ట్ 8 రిజల్ట్స్ రావాలంటే ఇక్కడ చూడండి మనకి లాస్ట్ 8 ఫస్ట్ 8 ఇచ్చాడు. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ 16 రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ 16 రిజల్ట్స్లో నుంచి మనం 15 మైనస్ చేస్తే మనకు 1 రిజల్ట్స్ వస్తుంది. ఆ 1 రిజల్ట్సే ఆన్సర్. కాబట్టి ఇక్కడ టోటల్ సమ్ ఉంది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 8 8 4 సారీ ఇక్కడ కూడా 8 వస్తుంది. సో ఈ 888 నుంచి 780 మైనస్ చేయండి, ఆన్సర్ వస్తుంది 801. సో 108 అనేది 4th అంటే లాస్ట్ రిజల్ట్స్ అని చెప్తాం. 108 అనేది 8th రిజల్ట్స్ అవుతుంది. 108 అనేది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 108. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పెరికల్ బాల్ దట్ హ్యాస్ ద రేడియస్ ఆఫ్ 1.1 సెంటీమీటర్. సో సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. ప్రీవియస్ ప్రాబ్లం చూడండి. మీకు యావరేజ్ ప్రాబ్లమ్స్ అర్థం కాలేదనుకుంటే చెప్పింది. యావరేజ్ సంబంధించి సపరేట్ 2 క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. యాప్టిట్యూడ్ క్లాసెస్ తెలుగు ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చెక్ చేసుకోండి. ఇంతకన్నా సింపుల్గా క్లారిటీగా చెప్పడం జరిగింది. కాకపోతే ఇది మాక్ టెస్ట్ కాబట్టి మనం టైం టేకింగ్ ప్రాసెస్ అంతా చేయకూడదు. జస్ట్ మాక్ టెస్ట్లో సాల్వ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లంలో ఇక్కడ చూడండి. సో 1.1 సెంటీమీటర్ రేడియస్ ఇచ్చాడు. స్పెరికల్ బాల్ అంటే దాని సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. 4 ఇంటూ 3.14, పై అంటే వాల్యూ 3.14. సో ఆర్ స్క్వేర్ అంటే కాబట్టి 1.1 స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రాసుకుంటాం. ఇదేనా 4 ఇంటూ 3.14. సో 3.14 అలాగ ఉంచండి ఇంటూ. సో 11 స్క్వేర్ కదా. సో 11 ఇంటూ 11. సో స్క్వేర్ అన్నాడు కాబట్టి దానికి మనం 10 రాసుకుంటే స్క్వేర్ ఉంది కాబట్టి అగైన్ ఎక్స్ట్రా 10 రాసుకుంటాం. సింపుల్ చెప్పాలంటే 1 ఇంటూ 1.1 రాసుకోవచ్చు. అదేంటి రాసుకుని ఇక్కడ పాయింట్ రిమూవ్ చేయడానికి బై 10 రాస్తాం, ఇక్కడ పాయింట్ రిమూవ్ చేయడానికి బై 10 రాసుకుంటాం. ఓకేనా. సో 11 ఇంటూ 11. సో 11తో మల్టిప్లై చేయడం సింపుల్ కాబట్టి డైరెక్ట్గా 11తో మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే 4 4 + 1 5 1 + 3 4 అవుతుంది. అగైన్ 3 ఇంటూ 4 ఉంటుంది ఇక్కడ. సో అగైన్ 11 ఉంటుంది. సో బై ఏముంది ఇక్కడ 100. ఆల్రెడీ ఇక్కడ 2 పాయింట్ పక్కన పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పట్టుకోండి సరిపోతుంది. 2 డిజిట్స్ పక్కన పాయింట్. నెక్స్ట్ అగైన్ ఏం చేస్తారంటే 4తో మల్టిప్లై చేయండి. 4 4 16 అవుతుంది. 4 5 20 21. 4 4 16 18 అవుతుంది. 4 3 12 12 ఒకటి 13 ఇంటూ 11తో మల్టిప్లై చేయండి. సో అగైన్ 2 డిజిట్స్ పక్కన పాయింట్ కాబట్టి 2 డిజిట్స్ పక్కన పాయింట్ తీసుకోండి. ఇక్కడ బై 100 ఉంటుంది. ఓకే, 11తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఎగ్జాక్ట్లీ. సో 11th టేబుల్ ట్రిక్ ఏంటి, డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే డైరెక్ట్గా ట్రిక్ యూజ్ చేసి సాల్వ్ చేయాలనుకుంటే 6 ఉంది కాబట్టి 6 రాసుకుంటాం. 6 + 1 7. సో 1 + 8 9, 8 + 3 11. సో 3 + 1 4, 1 5 అవుతుంది. సో 1 డైరెక్ట్గా రాసుకుంటాం. ఓకేనా. సో ఆల్రెడీ 2 డిజిట్స్ పక్కన పాయింట్ ఉంది కాబట్టి 2 డిజిట్స్ పక్కన పాయింట్. అలాగే బేస్లో 100 ఉంది కాబట్టి అగైన్ 2 డిజిట్స్ పక్కన పాయింట్. 15.19. సో 15.19 ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి. 15.19 అంటే ఆప్షన్ డిలో ఉంది.
సో 15 పాయింట్. సో 15 పాయింట్స్ ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 11th టేబుల్తో మల్టిప్లై చేయడం వెరీ ఇంపార్టెంట్. సో 11th టేబుల్ డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే ఓకే. సో మల్టిప్లికేషన్ ట్రిక్ తెలియదు అనుకుంటే మీరు మాక్ టెస్ట్ చూస్తుండండి, టైం ఉన్నప్పుడు అందులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఈ ట్రేడర్ అలౌడ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ఏ ట్రాలీ బ్యాగ్ హ్యావింగ్ లిస్ట్ ప్రైస్ ఆఫ్ 4,296 rupees and earns a profit of 20%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ట్రాలీ బ్యాగ్? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ప్రాఫిట్ లాస్ నుంచి రిపీట్ అవుతున్నాయి. 20% డిస్కౌంట్ ఇస్తుండే అనమాట, డిస్కౌంట్ 20%. అలాగే దాని మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 4,296 ఇచ్చాడు. అలాగే దాని ప్రాఫిట్ పర్సెంటేజ్ 20% ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. ఓకేనా? దీనికి సంబంధించి డైరెక్ట్ మనకు ఫార్ములా ఉంది. మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 100 ప్లస్ ఆర్ మైనస్, ప్రాఫిట్ అయితే ప్లస్, లాస్ అయితే మైనస్, బై 100 మైనస్ డి డిస్కౌంట్కి. ఓకేనా? సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చారో మనకి చెక్ చేయండి. సో ఇది ఫార్ములా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. సో మన క్వశ్చన్లో మార్కెట్ ప్రైస్ ఇచ్చారు, డిస్కౌంట్, ప్రాఫిట్ ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది కాస్ట్ ప్రైస్, ఓన్లీ వన్ వాల్యూ. ఓకేనా? మార్కెట్ ప్రైస్ 4,296 బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్డ్, సో ప్రాఫిట్ కదా 20%, ఎందుకంటే 100 ప్లస్ 20 120 బై డిస్కౌంట్ 20%, 100 మైనస్ 20 80 అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్డ్ 4,296 ఓకే ఇంటూ 80 బై 120. ఓకే, సో మల్టిప్లై చేయండి. 43 టైమ్స్ 42 టైమ్స్, 3తో క్యాన్సిల్ చేస్తే 3 1 3, 3 4 12, 3 3 9, 3 2 6. అగైన్ 2తో ఇక్కడ మల్టిప్లై చేయండి. 2 2 4, 2 3 6, 2 4 8, 2 1 2. సో 2864 అనేది ఆన్సర్. సో జస్ట్ యూనిట్ డిజిట్ చేసినా చాలు, ఎందుకంటే ఇక్కడ 4 ఓన్లీ ఆప్షన్ డీకి మాత్రమే ఉంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో అలిగేషన్ అండ్ మిక్చర్స్ అంటాం కదా, ఆ క్లాస్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసరికి అలిగేషన్ అండ్ మిక్చర్స్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. సో మిక్సర్ కాన్సెప్ట్ నుంచి. an alloy contain copper zinc nickel. సో కాపర్ జింక్ నికెల్ ఇన్ ద రేషియో 3:2:5, 3:2:5 తీసుకుందాం. సో వాట్ క్వాంటిటీ ఆఫ్ నికెల్ ఇన్ మస్ట్ బి యాడెడ్ టు 100 kg ఆఫ్ దిస్ అలాయ్. అంటే ఇక్కడ ఉన్న అల్లాయ్ వచ్చేసరికి 100 kgs ఉంది. ఈ 100 kgకి మనం ఎన్ని కేజీలు యాడ్ చేస్తే న్యూ రేషియో ఆఫ్ కాపర్ జింక్ నికెల్ ఏమవుతుందంటే 3:2:6 వస్తుంది. 3:2:6. క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక అల్లాయ్ ఉంది, ఆ అల్లాయ్లో 3:2:5లో ఒక అల్లాయ్ ఉంది. ఆ అల్లాయ్ టోటల్ వచ్చేసరికి 100 kgs ఉందన్నమాట. ఇప్పుడు ఎన్ని కేజీస్ మనం యాడ్ చేస్తే ఆ కేజీస్ కూడా ఇక్కడ చేంజ్ రేషియో అయితే ఉంది కేవలం. సో 5-6 మాత్రమే ఉంది. 5-6 ఏంటి నికెల్, కాబట్టి ఎంత నికెల్ అంటే ఎన్ని కేజీల నికెల్ని యాడ్ చేస్తే మనకి 3:2:6 రేషియో వస్తుందని అడుగుతున్నాడు. ఓకే, వెరీ సింపుల్ ప్రాబ్లం. సో టోటల్ అలా ఇచ్చాడు కదా ఫస్ట్ స్టేజ్లో. సో 3 + 2 + 5 ఎంత అవుతుంది ఇక్కడ 10 అవుతుంది. సో 10 బై ఆల్రెడీ ఒరిజినల్గా మన దగ్గర ఉన్న టోటల్ కేజెస్ ఎంత 100 kgs. సో టోటల్ 10 to 10 క్యాన్సిల్ చేస్తే 10 వస్తుంది. ఈ 10తో మనం ఈచ్ నెంబర్ని మల్టిప్లై చేయండి. సో 3 10s ఏమవుతుంది 13, 3 2s 20, 2 10 times అండ్ 5 times వచ్చేసరికి 50 అవుతుంది. అది ఫస్ట్ రేషియో. ఇక్కడ రేషియో రాయని అవసరం లేదు, కాకపోతే మీకు అర్థం అవ్వడానికి అలా రాస్తాను. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి అగైన్ ఇదే 10తో ఇక్కడున్న 3 parts మల్టిప్లై చేయండి. సో 3 10s 30. ఎందుకు మల్టిప్లై చేస్తామంటే ఇవన్నీ పార్ట్స్ అనమాట. మనం కనుక్కుంది 1 part వాల్యూ, ఆ 1 part వాల్యూతో మల్టిప్లై చేస్తాను. మీరు కనుక ఆల్రెడీ క్లాస్ అయిపోయి లేదా కాన్సెప్ట్స్ అన్నీ కూడా అయిపోయి కూడా ఈ మాక్ టెస్ట్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, సో 10 3 times సరిపోతుంది. 10 2 times అంటే 20. సో 6 times అంటే 60. మీరు గమనిస్తే ఈ సేమ్ రేషియో ఉంది, ఇక్కడ సేమ్ రేషియో ఉంది. ఓన్లీ 50 kg నుంచి 60 kg అయింది. అంటే ఎన్ని కేజీలు ఇంక్రీజ్ అయింది ఇక్కడ 10 kg ఇంక్రీజ్ అయింది. కాబట్టి 10 kg ఆఫ్ నికెల్ అయితే యాడ్ చేయాలి. సో ఆప్షన్ బి అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో ఏ ఈజ్ 2 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి. సో ఏ అనేవాడి సమర్థత ఎలా ఉందంటే బి కన్నా ట్వైస్ ఉంది, అంటే 2 times ఎక్కువ ఉంది. ఓకే, వాడి యొక్క సమర్థత అంటే వర్క్ చేస్తే రోజుకు 2 parts చేస్తాడు అనమాట. బి అనేవాడు 1 part చేస్తే. అది ఫస్ట్లో ఇచ్చిన చిన్న లైన్. నెక్స్ట్ ఏ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 20 days లెస్ దాన్ బి.
ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ సేమ్ వర్క్ బి కంప్లీటెడ్. సో ఇద్దరు కూడా కలిసి చేస్తే టోటల్ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అవుద్ది అంటున్నాడు. కాకపోతే ఏ అనేవాడు 20 డేస్ తక్కువ రోజులే తీసుకుంటున్నాడు బీతో కంపేర్ చేస్తే. ఏ 20 డేస్ లెస్ తీసుకుంటుందంటే బి 20 కన్నా ఎక్స్ట్రా తీసుకుంటున్నా అడదాం. అంటే ఏ అనేవాడు 20 డేస్ తక్కువ తీసుకుంటుండంటే ఏ ముందే వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు బీతో కన్నా. సో దానికన్నా ముందు ఏ ట్వైస్ అన్నాడు కాబట్టి A/B రాయండి. ఎఫిషియన్సీ రేషియో ఇచ్చాడు. సో ఏ 2 టైమ్స్ అన్నప్పుడు B 1 టైం అయింది. సో టైం రేషియో ఏమవుతుంది, రివర్స్ ఆఫ్ ఎఫిషియన్సీ రేషియో. సో 1:2 అవుతుంది. ఓకేనా. కాకపోతే ఇక్కడ టైం చూడండి, ఏ అనేవాడు ఓన్లీ 1 పార్ట్ తీసుకుంటే బి అనేవాడు 2 పార్ట్స్ తీసుకుంటున్నాడు. అంటే ఏ అనేవాడు ఎంత లెస్ తీసుకుంటాను, టైం 1 పార్ట్ తక్కువ తీసుకుంటాడు. కానీ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడంటే 20 డేస్ లెస్ అన్నాడు. క్వశ్చన్లో 20 డేస్ లెస్ అన్నాడు. కాబట్టి 1 పార్ట్ వచ్చేసరికి 20 డేస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 పార్ట్, ఇక్కడ 2 పార్ట్స్. సో 1 పార్ట్ వాల్యూ తెలిసి 20 డేస్. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ రాయండి డైరెక్ట్గా 20. బి వాల్యూ ఏమవుతుంది 2 పార్ట్స్ కాబట్టి 20 టైమ్స్ 40. అంటే బి అనేవాడు ఒక వర్క్ని లేదా టోటల్ వర్క్ని 40 డేస్లో కంప్లీట్ చేస్తుంటే ఏ అనేవాడు టోటల్ వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చూడండి, ఎన్ని రోజులు ఉంది 20 డేస్. క్వశ్చన్లో ఇచ్చింది కూడా అదే, ఏ టేక్స్ 20 డేస్ లెస్ దెన్ బి అని. సో మన క్వశ్చన్లు ఇచ్చిన దాన్ని కూడా ఫాలో అవుతుంది. సో మనం రాసిన రేషియో. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఒకవేళ ఇద్దరు కూడా కలిసి వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో డేస్ ఈజ్ ఈక్వల్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. ఒక టోటల్ వర్క్ ఎంత ఉందో తెలియాలంటే మనం ఏం చేయాలి, సో ఎవరైనా ఎఫిషియన్సీ అలాగే వారి యొక్క నెంబర్ ఆఫ్ డేస్తో మల్టిప్లై చేస్తే టోటల్ వర్క్ ఏదో వస్తుంది. సో 2 × 2 20 చేసిన 40 టోటల్ వర్క్, లేదా ఇక్కడ 1 × 40 టైమ్స్ చేసిన 40 టోటల్ వర్క్. 40 బై ఎఫిషియన్సీ ఏమవుతుంది, సో ఇక్కడ 2 + 1 ఇద్దరు బిఏ 2 టైమ్ చేస్తే బి 1 టైం, అది ఎఫిషియన్సీ 2 + 1 3 కాబట్టి 3. సో 40/3 డేస్ అయితే వర్క్ కంప్లీట్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో మీకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అర్థమవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో ఇఫ్ మోహన్ ట్రావెల్స్ విత్ 60% ఆఫ్ స్పీడ్ ఆఫ్ హిస్ యూజువల్ స్పీడ్ దెన్ హీ విల్ రీచ్ 10 minutes లేట్. వాట్ ఈస్ ద యూజువల్ టైం టేకెన్ బై హిమ్. సో యూజువల్ టైం టేకెన్ ఎంత తీసుకుని అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏంటంటే మోహన్, సో 60% ఆఫ్ స్పీడ్ ఈజ్ యూజువల్ స్పీడ్. 60% యూజువల్ స్పీడ్ అంటే 60/100 60%. సో ఇప్పుడు కూడా 100 స్పీడ్లో వెళ్తూ ఉండేవాడు, ఇప్పుడు ఏంటంటే 60% స్పీడ్ తగ్గించాడు. స్పీడ్ తగ్గిందంటే టైం ఇంక్రీజ్ అవుతుంది, స్పీడ్ పెరిగిందంటే టైం డిక్రీజ్ అవుతుంది. సింపుల్ అది. ఇప్పుడు ఏంటంటే 60 స్పీడ్లో వెళ్తున్నాడు ప్రజెంట్. యూజువల్ అంటే రెగ్యులర్గా చూస్తే మనోడు 100% వెళ్తూ ఉన్నాడు. 0 0 క్యాన్సిల్ చేద్దాం, 2 3 టైమ్స్, 2 5 టైమ్స్. ఓకేనా. ఇది యూజువల్ స్పీడ్, ఇది ప్రజెంట్ స్పీడ్, ఇది స్పీడ్ రేషియో. టైం రేషియో చూడండి, రివర్స్ ఆఫ్ స్పీడ్ రేషియో 5:3 అవుతుంది. అంతే కదా. ఇప్పుడు స్పీడ్ తగ్గింది కాబట్టి టైం పెరిగింది, స్పీడ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి టైం తగ్గింది, అంతే. టైం ఇప్పుడు సో ప్రజెంట్, ఇది ప్రజెంట్ రేషియో, ఇది యూజువల్ రేషియో. అంటే రెగ్యులర్గా 3 పార్ట్ తీసుకునేవాడు, మనోడు స్పీడ్ తగ్గడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఎంత టైం పడుతుందంటే 5 పార్ట్స్ పడుతుంది. అంటే ఎంత ఎక్స్ట్రా పడుతుంది, 2 పార్ట్స్ ఎక్స్ట్రా పడుతుంది. ఈ 2 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు క్వశ్చన్లో 10 minutes లేట్ అని. 10 minutes లేట్ అంటే 10 minutes ఎక్స్ట్రా పడుతుంది, 10 minutes లేట్ అవుతుంది. ఇదివరకు 3 పార్ట్స్లో వాళ్ళు, ఇదివరకు 3 పార్ట్స్లో వెళ్ళేవాడు, ఇప్పుడు 5 పార్ట్స్ పడుతుంది అన్నమాట. సో ఇది 10 minutes అవుతుంది. 1 minute = 5, 1 part = 5. సో 1 part = 5 కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ మనం మల్టిప్లై చేయండి. మనం అడిగింది ఏంటంటే ఇక్కడ సో యూజువల్ టైం టేకన్ అన్నాడు. సో యూజువల్ టైం టేకన్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి యూజువల్ టైం 3 parts ఉంది, 3p కాబట్టి 3 × 1 part వాల్యూ మనకు తెలుసు, 1 part వాల్యూ 5 కాబట్టి 5 సబ్స్టిట్యూట్ చేయండి, 3 5 15. సో మినిట్స్ కాబట్టి మినిట్స్, 15 minutes యూజువల్గా టైం టేకింగ్ అనమాట. సో 15 minutes యూజువల్ టైం టేకింగ్. ఓకే, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యూజువల్ టైం 15 minutes. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో ఇది డేటా ఇంటర్ప్రిటేషన్, వెరీ ఈజీ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోండి. సో ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. @wisdom helps. సో మన ఛానల్ సంబంధించి సో లోగో కూడా ఉంటుంది, అందులో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది టెలిగ్రామ్లో. సో మీరు అందులో జాయిన్ అవుతే ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి.
The ratio of PQ are 2:5:7 respectively. If their sum is 840, then what is the difference between P and R? సో P and R మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. సో ముందు ఇచ్చిన ప్రకారం 2:5:7 రాసుకుందాం. సో వాటి రేషియో PQR అండ్ కాబట్టి PQR రాసు. వీటి సమ్ ఇచ్చాడు ఫ్రెండ్స్, టోటల్ వాల్యూ 840, కానీ రేషియో ప్రకారం చూస్తే 2 + 5 + 7 యాడ్ చేయండి, 7 + 7 14, అంటే 840 దేనికి సమానం అంటే 17 పార్ట్స్కి. ఇంటూ మనకు కావాల్సింది ఏంటంటే P and R డిఫరెన్స్. సో P 2 పార్ట్స్ ఉంది, R 7 పార్ట్స్ ఉంది. 7 - 2 5 ఇంటూ 5 చేయండి, ఆన్సర్ వస్తుంది. సో క్యాన్సిల్ చేస్తే మనకి చూడండి, సో 7 7 14 కదా, ఇక్కడ 14 అవుతుంది. సో 14 6 టైమ్స్, సో 14 0 0. సో 5 6 13, అగైన్ 0 ఉంది కాబట్టి 0. సో 300. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ క్లాస్ చెప్పడం జరిగింది. సో అది ప్లేలిస్ట్లో ఫ్రీగానే అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అందులో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, టాప్ 50 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. ఎగ్జామ్లో రిపీట్ అయ్యి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ప్రాబ్లం అడిగారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై ఎ పర్సన్ ఇన్ 10 years ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ 8,500 ఈజ్ 180% ఆఫ్ ది ప్రిన్సిపల్. వాట్ ఈస్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? సో ఒక సింపుల్ ఇంట్రెస్ట్ ఉందంటే ఒక పర్సన్ రిసీవ్ అంటే తీసుకుంటున్నాడు, 10 సంవత్సరాలకి ఎంత తీసుకుంటుందంటే 180% తీసుకుంటున్నాడు అంటే ప్రిన్సిపల్ మీద. సో 180% అంటే 180/100, 180% ఆఫ్ ప్రిన్సిపల్ అంటే కాబట్టి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడంటే 8,500. సో ప్రిన్సిపాల్ అది ప్రిన్సిపాల్. ఓకే, సో 8,500. ఓకే, సో 180% ఆఫ్ 8,500 ఏంటది? సింపుల్ ఇంట్రెస్ట్. సో మన దగ్గర సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PRT/100. సేమ్ సింపుల్ బేసిక్ నుంచి సాల్వ్ చేయొచ్చు దీన్ని. ఓకే, సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే SI అంటే ఈ వాల్యూ ఇక్కడ ఉంది కదా, 180/100 ఇంటూ 8,500 ఈజ్ ఈక్వల్ ప్రిన్సిపల్ వాల్యూ ఏంటి మన దగ్గర 8,500. ఆర్ వాల్యూ కనుక్కోవాలి. సో టైం వచ్చేసరికి 10 years అండి కాబట్టి 10 తీసుకుంటాం బై 100. ఇక్కడ చూడండి 2 zeros క్యాన్సిల్, 8,500 క్యాన్సిల్, 10 క్యాన్సిల్, మిగిలింది R ఈక్వల్ టు 18. కాబట్టి R ఈక్వల్ టు ఏమవుతుంది? 18% అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఈజీ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఓకే, క్వశ్చన్ లాంగ్వేజ్ అర్థం అవ్వాలి మనకి. మనమందికి లాస్ట్ క్వశ్చన్తో లాస్ట్ ఎండ్ చేద్దాం. సో మిగతా క్వశ్చన్ మోడల్స్ ఏమవుతుందంటే నెక్స్ట్ మాక్ టెస్ట్లో మనం సాల్వ్ చేస్తాం. చూడండి, మనం మాక్ టెస్ట్ సాల్వ్ చేసే పద్ధతి ప్రతి మోడల్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మోడల్ కవర్ కాలేదంటే అది నెక్స్ట్ మాక్ టెస్ట్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సింపుల్. 49/8 ఇంటూ 2/3 డివిజన్ అన్నాడు కాబట్టి ఇక్కడ రివర్స్ చేయండి, ఇంటూ 16/98 అవుతుంది, ఇంటూ 12/4. ఓకే, ఇచ్చింది రాసినాం, కాకపోతే ఇక్కడ డివిజన్ అండి కాబట్టి ఇక్కడ రివర్స్ అవుతుంది, ఇంటూ రాసుకున్నాం, రివర్స్ చేసాం, అంతే. 49 1 times, 49 2 times అవుతుంది, 2 క్యాన్సిల్. అగైన్ నెక్స్ట్ చూడండి 8 1s 8 2 times క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2తో చూడండి 2 2s క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 3 4 times క్యాన్సిల్ అవుతుంది, 2 2 times క్యాన్సిల్ అవుతుంది. సో లాస్ట్ మిగిలింది 2. సో ఆప్షన్ బిలో 2 ఉంది. సో 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఆప్టిట్యూడ్ క్లాస్ లేదా ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్లో ఆప్టిట్యూడ్ సంబంధించి అలాగే రీజనింగ్ సంబంధించి క్లాసెస్, సో మెంబర్షిప్ క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు యాక్టివ్గా ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో దానికి సంబంధించి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.